తెలంగాణనే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ పోరు లావా పొంగిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు. అదే చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ లేకుంటే నిజంగానే అసలు జై తెలంగాణ అనే నినాదమే లేదు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది భయపడేవాళ్ళు జై తెలంగాణ అనడానికి. తెలంగాణ వచ్చినాక ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి, నాయకులు కూడా అప్పుడు వీళ్ళందరూ జై తెలంగాణ అన్నారు తప్ప అప్పటిదాకా అసలు ఎవరు కూడా అనలేదు. అసలు వాళ్ళందరికీ ఇప్పటికి కూడా తెలంగాణ రావడానికి ఇష్టమే లేదు. ఇప్పుడు ఏవో వాళ్ళ ఆస్తులన్నీ పెరిగిపోయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాలకులు కానివ్వండి, అప్పటి ప్రజలు వాళ్ళందరికీ అప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు ల్యాండ్ రేట్లు కానివ్వండి, వాళ్ళ ఆస్తులన్నీ పెరిగిపోయే వరకు తెలంగాణ పైన చాలా ప్రేమ ఎక్కువ అయిపోయింది వాళ్ళకు. అట్లుంటది మరి కేసీఆర్ అంటే. బీఆర్ఎస్ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. కేసీఆర్ అనే పదమే విశ్వజననీయం. బీఆర్ఎస్ అనే పార్టీయే ఉద్యమ సోపానం. బీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ లో ఉన్న ఇప్పుడు సీనియర్ నాయకులు ఇప్పుడు 27న వరంగల్లో ఎల్కతుర్తిలో అతిపెద్ద సభ జరగబోతుంది. మరి ఆ సభకు కూడా లక్షల మంది ప్రజలు కూడా వస్తారు అని చెప్పి పార్టీ నాయకులు అందరూ అనడం జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా వెంటనే ఉండి ఆ నాయకులందరికీ కూడా సూచనలు ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ 27 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ స్టంట్స్ జరగబోతున్నాయి, పాలిటిక్స్ కూడా ఎలా చేంజ్ కాబోతుంది, కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు అనే దానిపైన ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒక్క కేసీఆర్ కోట్లాది గొంతుకలై జై తెలంగాణ అని గర్జిస్తుంటే దిక్కులు మారుమోగిపోయేవి. అది కేసీఆర్ అంటే. అలాంటి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అచంద్ర తార్కారం వెలుగుతుందని చెప్పడంలో సందేహమే లేదు. తెలంగాణ ఉన్నంత వరకు, తెలంగాణ ఉనికి ఉన్నంత వరకే కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన నడిచిన అడుగులు చరిత్ర పుట్టల్లో సజీవంగా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ రజతోత్సవాలను ప్రజలే జరుపుకునేందుకు వరంగల్ వస్తారు. ప్రజలే ఆ పండుగను ఆశీర్వదిస్తారు. మహాసింహగర్జను మించి సభను నిర్వహించి తెలంగాణ వాదం ఎంత బలమైందో, కేసీఆర్ నాయకత్వం ఎంత గొప్పదో చూస్తారు. కేసీఆర్ పిలుపు ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుందో వరంగల్ రజతోత్సవ సభతో మరోసారి తెలుసుకుంటారు. కేసీఆర్ తో పాటు తొలి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ కోసం పునరంకితమైనందుకు నా జన్మ కూడా ధన్యమైందని అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో నేను కీలకమైన పాత్ర పోషించాను. కరుడుగట్టిన బీఆర్ఎస్ సైనికుడిగా పార్టీ కోసం పనిచేసినందుకు గర్వపడుతున్నాను అని బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ అంటే ఏంటో, కేసీఆర్ అంటే ఏంటో బోయినపల్లి వినోద్ కుమార్ గారు నీటిదాత ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పడం జరిగింది. మరి అదే అంటున్నాను కదా, సభలు పెట్టాలంటే ఎవరైనా కూడా బీఆర్ఎస్ తర్వాతనే. ఆ రికార్డ్స్ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ కే ఉన్నాయి. 27న ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, ఎలాంటి స్పీచ్ ప్రజలందరూ వినబోతున్నారు, కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు ఏంటనే దానిపై ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు.